అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము అక్టోబర్ మాసము 23వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం నందు, నా విమోచకుడు సజీవుడనియు అంత్యదినమున ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. నేడు మనము సంధించబోచున్న పరిశుద్ధుని యొక్క పేరు యోబు. యోబు అను మాటకు బాధలను వేదలను సహించువాడు అనుట అర్థమునై ఉన్నది. యోబు గ్రంథం యొక్క మొదటి వచనం నందే ప్రభు యోబును గూర్చి బహు చక్కగా సాక్ష్యమును ఇచ్చుటను చూచుచున్నాము. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, యెహోవా అపవాదిని చూచి, నీవు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా? అతడు యథార్థవర్తనును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. ఎంతటి చక్కటి సాక్ష్యము! యోబు గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనం. ఒక మనుషునికి మంచి సాక్ష్యము ఉండవలెను. అతని కుటుంబ సభ్యులు అతని గూర్చి సాక్ష్యము ఇవ్వవలెను. సంఘస్థులను, విశ్వాసులను, బోధకుడును, సేవకులను సాక్ష్యము ఇవ్వవలెను. సాక్ష్యం గల జీవితము ఎంతటి ఆశీర్వాదకరమైంది! పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చుచున్నప్పుడు మీరు సాక్షులై ఉందురు. అపోస్తల కార్యం మొదటి అధ్యాయం 8వ వచనం. యోబు యొక్క యథార్థతను శోధించున్నట్లుగా సవాలును విడిచిన అపవాది యెహోవా యొద్ద అనుమతిని అడిగాను. అపవాది ఎల్లప్పుడూ శోధనలను తీసుకుని వచ్చి క్రిందకు పడద్రోసి హృదయమును గాయపరచి దేవునిక ప్రేమ నుండి ఎడబాపుటికే ప్రయత్నించుచున్నాడు. అయితే ప్రభు శోధన సమయముల యందు మిమ్ములను యథార్థవంతులని నిరూపించి ఇంకా గొప్ప ఔన్నత్యమైన హెచ్చింపులను ఆశీర్వాదము దయచేటుకు కోరుచున్నాడు. బలమైన శోధనలు యోబునకు వచ్చెను. భక్తుడైన యోబు వలె శ్రమల వంటి కొలిమిలో పుటము వేయబడిన పరిశుద్ధుడు వేరెవరునూ ఉండలేరు. ఇల్లు కూలి పడిపోయి తనక 10 మంది పిల్లలను ఒకే దినమున మరణించిరి. ఆస్తినంతటిని కోల్పోయాను. మృగజీవరాశులన్నిటినీ కోల్పోయాను. శరీరమందు వేదనను కలిగించు పుండు ఏర్పడెను. అతని భార్య కూడాను, నీవు ప్రాణాలతో ఉండి ప్రయోజనం ఏమిటి? దేవుని దూషించి మానము కమ్ము అనెను. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. శోధన సమయంలోను యోబు పాపము చెయ్యనూ లేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పనూ లేదు. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 22వ వచనం. యోబు గ్రంథమును చదువుచున్నప్పుడు నీతిమంతులకు ఎందుకని బాధలు ఇక్కట్లను వచ్చుచున్నాయి? దుర్మార్గులు ఎందుకని సుఖముగా జీవించి వర్ధిల్లుచున్నారు అను ప్రశ్నలు మాటిమాటికి హృదయం నందు తలెత్తవచ్చును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వాణ్ణి విడిపించును. 34వ కీర్తన 19వ వచనం. అనుటయే ఇట్టి ప్రశ్నలకు ప్రభు ఇచ్చు జవాబునై ఉన్నది. యోబునకు శోధనపై శోధన వచ్చెను. అయితే అన్నిటి యందును యోబు తన యొక్క సహనమును కాపాడుకొనెను. అట్టి శోధన కాలమున తర్వాత ప్రభు యోబును రెండంతలుగా ఆశీర్వదించెను. యోబు యొక్క చెరను మార్చివేసెను. యోబునకు పూర్వమునందు ఉన్నవాటి అన్నిటికంటేను రెండంతలుగా ప్రభు అనుగ్రహించెను. నేటి ధ్యానమునకై శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటమును పొందును. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ఇర్మియా గ్రంథము 1 మరియు 2 అధ్యాయములు, సాయంత్రము తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.